హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నాగ చైతన్య శోభిత ధూళిపాల జాతకాలు అసలు కలవలేదని వీరికి 2027 తర్వాత ఎరబాటు తప్పదంటూ తేల్చి చెప్పేశారు మన వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి గారు. ఈ మేరకు వీరి నిశ్చితార్థం జరిగిన తర్వాత రోజే ఓ వీడియోను సోషల్ మీడియాలో అయితే ఆయన వదిలారనమాట. పైగా సమంతతో పోలిస్తే కెరీర్ పరంగా కూడా శోభిత జాతకం అస్సలు బాగోలేదంట. సమంత చైతన్య జంటకి 100కి 50 మార్కులు ఇస్తే చైతన్య శోభిత ధూళిపాల జంటకి అయితే 10 మార్కులు కూడా ఇవ్వలేనంటూ వేణుస్వామి గారు అయితే ఒక వీడియో పరంగా అయితే చెప్పుకొచ్చారనమాట. ఇలా నాగ చైతన్య శోభిత పెళ్లి జీవితంపై వేణుస్వామి ఇలా వీడియో పెట్టగానే అలా వైరల్ అయిపోయింది. ఆయన ఈ వీడియోనే కాదులేండి, ఆయన ఏ వీడియో పెట్టినా వైరల్లే. ఇంకేముంది, 2 రోజులుగా వేణుస్వామిపై సోషల్ మీడియాలో రకరకాలుగా చాలామంది కారాలు మిరియాలు నూరుతూ వీడియోస్ అయితే చేస్తున్నారనమాట. నాగ చైతన్య వీడియోతోనే వేణుస్వామికి ఒక కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అక్కినేని ఫ్యాన్స్ నాగ చైతన్యకి సంబంధించిన ఒక పాత వీడియో అయితే వైరల్ అవుతుందన్నమాట. ఇందులో నువ్వు జాతకాన్ని నమ్ముతావు అంటూ రానా గారు అడిగిన ప్రశ్నకి బుర్ర బద్దలైపోయి ఆన్సర్ ఇచ్చారు మన నాగ చైతన్య గారు. జాతకాన్ని నమ్మడం నమ్మకపోవడం కన్వీనియన్స్ సౌలభ్యంపై ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పారనమాట. జాతకం బాగుంటే కనుక నమ్ముతా, లేకపోతే అసలు జాతకాన్ని పట్టించుకోను అంటూ ఆయన అయితే ఆన్సర్ ఇచ్చారనమాట. నాగ చైతన్య శోభిత పెళ్లి జీవితంపై వేణుస్వామి ఇచ్చిన ప్రెడిక్షన్ కౌంటర్గా ఈ వీడియోని అయితే ఫ్యాన్స్ బాగా వైరల్ చేస్తున్నారు. ఎవరైనా చెప్పినా కానీ నాగ చైతన్య శోభిత ధూళిపాల గారు చాలా హ్యాపీగా ఉంటారంటూ ఫ్యాన్స్ అయితే కింద కామెంట్లు పెడుతున్నారు అనమాట. శుభ్మ అని పెళ్లి జరిగిపోతుంటే ఇలాంటి అప్సెకిన మాటలు అవసరమా అంటూ వేణుస్వామి గారిని అయితే దారుణంగా విమర్శిస్తున్నారనమాట. మరోవైపు వీరి వైవాహిక జీవితంపై తన ప్రెడిక్షన్ ఇచ్చిన వేణుస్వామి గారు కూడా ఒక వెరైటీ వాదనను అయితే తెరపైకి తీసుకొచ్చారు. తన విశ్లేషణ ప్రకారం శోభిత ధూళిపాల గారు అలాగే చైతన్య గారు 2027 తర్వాత విడిపోవడం ఖాయమని, కానీ అలా జరగకూడదని కోరుకుంటున్నట్టయితే ఆయన చెప్పారనమాట. అంటే ఏదో అంటారు కదా, దెబ్బ కొట్టే సాయింట్మెంట్ రాయడం అట్లాగా తన జోస్యం నిజం కాకూడదని వీళ్ళు కలిసి కలకాలం ప్రేమగా ఉండాలని తను ఆశిస్తున్నట్టయితే చెప్పుకొచ్చారనమాట. కానీ జాతకం ప్రకారం ఇదే జరిగేది మాత్రం ఇదే అంటూ తేల్చేశారు. ఇక సెలబ్రిటీలపై నెగిటివ్ కామెంట్లు ఎక్కువగా చేయడం వేణుస్వామి గారికి అలవాటు, ఇదేం కొత్త కాదు. నిజానికి ఆయన పాపులర్ అయింది కూడా ఇదే పాయింట్ మీద అనమాట. అప్పట్లో నాగ చైతన్య అలాగే సమంత గారి నిశ్చితార్థం జరిగిన వెంటనే కూడా వీళ్ళు విడిపోతారంటూ మొదటగా చెప్పింది అయితే మన వేణుస్వామి గారు అనమాట. వీళ్ళ మధ్య మనస్పర్ధలు వస్తాయని, ఎక్కువ వీరి పెళ్లి జీవితం నిలబడదంటూ అని అప్పుడు చెప్పారు. ఇక తాజాగా శోభిత నాగ చైతన్యలు కూడా ఒక స్త్రీ కారణంగా విడిపోతారంటూ బాంబు పేల్చారు వేణుస్వామి. మరి ఆ స్త్రీ ఎవరో ఏంటి అనేది అయితే వెయిట్ చేసి చూడాలి. ఏదైనా కానీ అంటే ఈ జాతకాలు నమ్మే వాళ్ళకే నమ్మచ్చు, నమ్మని వాళ్ళు నమ్మకపోవచ్చు. కాకపోతే ఆయన ఊహిస్తున్నారా లేదా అనేది మనం ఈజీగా చెప్పొచ్చు. అంటే సమంత గారు ఒక స్టార్డమ్, ఆవిడ ఒక హీరోయిన్గా పెద్ద స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారు. నాగార్జున గారు వాళ్ళ ఫ్యామిలీ ఏమో అంటే వాళ్ళు కూడా ఒక పెద్ద స్థాయిలో ఉన్నారు. వాళ్ళ ఇంటికి కోడలు అనేసరికి కొన్ని రిస్ట్రిక్షన్స్ అవి ఉంటాయి కదా, అట్లాంటి సినిమాలు చేయొద్దు, ఇట్లాంటి సినిమాలు చేయొద్దు అని అవన్నీ మనమే ముందుగానే ఊహించి చెప్పొచ్చు. ఆవిడకేమో సినిమాలు చేయాలని ఇంట్రెస్ట్, ఎక్కడికో ఎదగాలనుకుంటున్నారు. వీళ్ళు కొద్దిగా తొక్కాలనుకుంటున్నారు. అంటే తొక్కాలి అంటే తొక్కాలని కాదు, అలా కొద్దిగా రిస్ట్రిక్టెడ్గా ఉండాలనుకుంటారు కదా, కొద్దిగా పెద్ద ఫ్యామిలీ కాబట్టి, పేరున్న ఫ్యామిలీ కాబట్టి అని. సో వీటి వల్ల వివాదాలు వచ్చి విడిపోతాయని ఎవరైనా చెప్పొచ్చు అనమాట. కానీ ఇప్పుడు శోభిత ధూళిపాల గారు అయితే అంత స్టార్డమ్గా అయితే లేరు. అలా అనుకుంటే మరి అమలా గారు కూడా హీరోయినే కదా, మహేష్ బాబు గారిని చేసుకున్న నమ్రత గారు కూడా హీరోయినే కదా, వాళ్ళు ఉన్నారు కదా. అంటే వాళ్ళ మైండ్ సెట్ని బట్టి, వాళ్ళ ఆలోచనని బట్టి ఆధారపడి ఉంటుంది. మేబీ ఆవిడ కూడా ఇప్పుడు నాగ చైతన్యకి అదే ఎంగేజ్మెంట్ అయింది కదా శోభిత గారు, ఆవిడ కూడా నమ్రత గారి లాగా అలాగే అమలా గారి లాగా కొద్దిగా తగ్గి ఉండొచ్చేమో, లైఫ్ లాంగ్ కలిసి ఉండొచ్చేమో చెప్పలేం కదా. సో ఏదైనా కానీ శుభం జరగడానికి వెళ్తే అపశకునం ఎదురైందంటారు కదా, అట్లా ఉందన్నమాట వేణుస్వామి గారి తీరు. సో ఏదైనా కానీ చూద్దాం మరి ఏం జరగబోతుంది అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మోర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.